బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపూర్తలా, జలంధర్, అదాంపూర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ఏ గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను అధికారులు ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేసింది. రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్ పైన దాడి చేసింది. దాడిలో 1600 కోట్ల రూపాయల పాకిస్తాన్ ఆస్తులు ధ్వంసమైనట్లు సమాచారం. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తోంది. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో పాక్ మిసైల్స్ను భారత్ నిర్వీర్యం చేసింది. చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకున్న HQ-9 క్షిపణి వ్యవస్థను ధ్వంసం చేసింది భారత్. ఇదిలా ఉంటే లాహోర్ వీడాలని తమ పౌరులకు అమెరికా సూచించింది. పాకిస్తాన్లో పర్యటిస్తోన్న అమెరికన్ యాత్రికులు షెల్టర్లలోకి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. లాహోర్ ఎయిర్పోర్టు పరిసరాలు ఖాళీ చేయాలని కూడా హెచ్చరించింది. సింధూర్ 2.0తో భారత్ పాకిస్తాన్పై విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది. లాహోర్లోని డిఫెన్స్ వ్యవస్థని టార్గెట్గా చేసుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి మన్నెం కోటేశ్వరరావు గారు అనలిస్ట్ అండ్ కృష్ణాంజనేయులు గారు, అలాగే కల్నల్ శ్యామ్ విజయసింహ గారు, అందరూ కూడా లైవ్లో ఉన్నారు. అలాగే ముందుగా మా ప్రతినిధి స్వామితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి, భారత్ సింధూర్ 2.0తో విరుచుకుపడినటువంటి ప్రస్తుత పరిస్థితి, 100 కోట్ల రూపాయల పాకిస్తాన్ ఆస్తులు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి, చైనా నుంచి తెచ్చుకున్నటువంటి అధునాతన సిస్టమ్స్, రాడార్స్ వాటిని కూడా ఛేదించినటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఉగ్ర స్థావరాల పైన టార్గెట్ చేసినటువంటి భారత త్రివిధ దళాలు ఈ రోజు పాకిస్తాన్ గత రాత్రి భారత్ పైన ప్రవేశించినటువంటి వివిధ రకాల క్షిపణులు కావచ్చు, ఒకవైపు వాటికి సంబంధించినటువంటి రాడార్లను కూడా పూర్తి స్థాయిగా ఒకవైపు అనేక రకాల డ్రోన్లను కూడా ఇంటర్సెప్ట్ చేసి వాటిని గాల్లోనే పేల్చివేసింది. ఇది ముందుగానే ఊహించిన పరిణామంగానే భారత్ భావిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ మనం చేసినటువంటి ఉగ్రదాడులకు మద్దతుగా వారు ఖచ్చితంగా భారత్ పైకి మళ్ళీ దాడులకు ప్రయత్నిస్తారని చెప్పేసి ముందుగానే ముందుగానే వచ్చినటువంటి భారత సంబంధించిన రక్షణ వ్యవస్థ అంతా కూడా పూర్తిస్థాయిగా అప్రమత్తం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది. దాదాపుగా 15 చోట్ల వాళ్ళు మిజైల్స్, అదేవిధంగా ఒకవైపు డ్రోన్స్ ను ప్రయోగించినట్టు కూడా గుర్తించారు. వాటిని S-400 ఒకవైపు గ్రిడ్ లైన్ ద్వారా దాన్ని పూర్తిస్థాయిగా ఆపరేషన్ సుదర్శన్ సంబంధించిన రక్షణ వ్యవస్థ ద్వారా దాన్ని పూర్తిస్థాయిగా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు ఒకవైపు రాజస్థాన్, అదేవిధంగా గుజరాత్ వరకు కూడా అనేక ప్రధాన పట్టణాలు, స్థానిక స్థావరాలు, ఒకవైపు
ఆ డిఫెన్స్ మెకానిజం ఉన్నటువంటి భారత పట్టణాల టార్గెట్ గా పాకిస్తాన్ వీటిని ప్రయోగించగా గుర్తించారు. పూర్తిగా లాహోర్ లో ఉన్నటువంటి వారికి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా భారత్ పైకి ఒకవైపు ఇలాంటి మిజైల్స్ అటాక్ చేసినట్టుగా కూడా గుర్తించారు. దీంతో భారత్ లో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ పూర్తి స్థాయిగా అప్రమత్తంగా ఉండడంతో కూడా వారంతా కూడా ప్రమాదం తప్పింది. వాటిని గాల్లోనే పేల్చివేశారు. వీటికి సంబంధించిన శకలాలు అనేక పట్టణాల్లో వ్యవసాయ భూముల్లో కూడా గుర్తిస్తున్నారు. ప్రధానంగా పంజాబ్, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పడిపోయినట్లుగా కూడా గుర్తించారు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పూర్తిగా ధ్వంసం చేయడం కోసం భారత్ ప్రయత్నం చేసింది. లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం చేయడంతో కూడా ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లెస్ గా తయారైనట్టుగా గుర్తిస్తున్నారు. పాకిస్తాన్ అదేవిధంగా ఇటు చైనా నుంచి కొని తెచ్చుకున్నటువంటి టెక్నాలజీని వినియోగించి భారత్ పైకి దాడికి ప్రయత్నం చేసింది. దాడిలో దాదాపుగా అనేక చోట్ల కూడా వారి వందలాది కోట్ల నష్టం జరిగినట్టు తెలుస్తుంది. నిన్న ఇవాళ ఒకవైపు ఇటు లాహోర్ లో కావచ్చు, రావల్పిండిలో కావచ్చు, ఇస్లామాబాద్ లో కావచ్చు అనేక చోట్ల ఈ రోజు నేరుగా భారత్ సంబంధించినటువంటి టార్గెట్స్ కూడా భారత్ టార్గెట్ చేసి వాటిని కొట్టినట్టు తెలుస్తుంది. భారత్ పైకి నిన్న రాత్రి పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నానికి ఈ రోజు ఖచ్చితంగా రిటాలియేట్ చేయడం కోసం ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా వాళ్ళు పంపించినటువంటి ప్రతి మిజైల్స్ ఇంటర్సెప్ట్ చేసి వాటిని పూర్తిగా గాల్లోనే నిర్వీర్యం చేశారు. వాళ్ళు చైనా నుంచి HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థను తెచ్చుకున్నారు. అది భారత్ ను ఎట్టి పరిస్థితుల్లో భారత్ నుంచి రక్షణగా ఉంటున్నప్పుడు కూడా భారత్ దాన్ని ఇంటర్సెప్ట్ చేసి ఖచ్చితంగా దాన్ని కూడా ధ్వంసం చేసింది. ఇటు లాహోర్ లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా మూసివేశారు. మన దగ్గర ఉన్నటువంటి S-400 డిఫెన్స్ సంబంధించినటువంటి మెకానిజాన్ని ఉపయోగించి దాన్ని సుదర్శన చక్రగా దాన్ని మనం భావిస్తూ ఉన్నారు మన వాళ్ళు. దాన్ని వినియోగించి పూర్తి స్థాయిగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అనేక రకాల మిజైల్స్ ని, డ్రోన్స్ ని ముందుగా ఇంటర్సెప్ట్ చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అదే విధంగా ఇటు వారు ప్రయోగించినటువంటి BVR మిజైల్స్ ఏవైతే చైనా నుంచి తెప్పించుకున్నారో అవి కూడా భారత్ పైకి ప్రయోగించడం తెలుస్తుంది. దీనికి తోడు భారత్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ నుంచి ఎలాంటి దాడులు జరిగినా కూడా, ఎలాంటి ఎదురుదాడులు వచ్చినప్పుడు పూర్తి స్థాయిగా దాన్ని ముందుగానే ఇంటర్సెప్ట్ చేసి ముందుగానే గుర్తించి దాన్ని ఒకవైపు ధ్వంసం చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి రావల్పిండిలో హెడ్ క్వార్టర్ పైన భారత్ దాడి చేసింది. నిన్నటి వరకు కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలపైన దాడులు చేసినటువంటి భారత దళాలు ఈ రోజు నేరుగా భారత్ పైకి రాత్రి పాకిస్తాన్ అటాక్ చేయడంతో కూడా దాన్ని ముందుగానే మనల్ని గుర్తించి ఖచ్చితంగా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో వారి మెకానిజాన్ని కూడా ధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అనేక చోట్ల వారికి నష్టం కలిగించినట్టు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలను కూడా ఇప్పటికే ఖాళీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ఒకవైపు అమెరికా ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా USA అక్కడ సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే వారికి పూర్తి స్థాయిగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే భారత్ పైకి వాళ్ళు ఏ విధంగా అటాక్ కోసం అయితే ప్రయత్నం చేశారో అటాక్ అంతా కూడా పూర్తిగా భారత రక్షణ దళాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని ఇటు భారత్ లో కూడా రక్షణ శాఖ మంత్రి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ తో పాటు హోం మంత్రి అమిత్ షా, అదేవిధంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ రోజు ప్రతిపక్షాలకు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు వివరించడం జరిగింది. ఖచ్చితంగా భారత్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ని ఒక అడుగు ముందు తీసుకెళ్లి 2.0గా మార్చి పూర్తి స్థాయిగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రమూకలకు మద్దతు పలుకుతున్నటువంటి వ్యవస్థలన్నింటి కూడా ధ్వంసం చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు సీమాంధ్ర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ పై ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు భారత ప్రభుత్వం ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే దిశగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ఎస్, ఇక కృష్ణాంజనేయులు గారు కోటేశ్వరరావు గారితో మాట్లాడే ముందు అసలు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి రిటైర్డ్ కల్నల్ శ్యామ్ విజయసింహ గారితో ఒకసారి మాట్లాడదాం. శ్యామ్ గారు, సో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి దానికి కొంచెం జరిగినటువంటి యాడ్ అయినటువంటి పరిణామాలు సింధూర్ 2.0 డైరెక్ట్గా మనం లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్ వీటి మీద నేరుగా సైనిక స్థావరాలే టార్గెట్గా కూడా దాడులకు రాత్రి స్పందించినటువంటి దానికి ప్రతిస్పందనగా మనం ఇచ్చినటువంటి ఒక డోస్ ఎలా ఉండబోతుందంటారు? సీరియస్నెస్ గంటకి కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఇది ఎక్స్పెక్టెడ్ అండి, ఇది అనుకున్నాం. ఇది ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాము. ఎందుకంటే మన సిస్టమ్స్ వాళ్ళు ఏం చేసినా కూడా మన సిస్టమ్స్ అన్ని తయారుగా ఉన్నాయి, అంటే ప్రిపేర్ గా ఉన్నాయని మనం కూడా అనుకున్నాం. ఈ అటాక్ వెపన్ లొకేటింగ్ రడార్స్ మీద జరిగింది. అక్కడి నుంచి పేరిన అంటే వాళ్ళు పంపించిన మిజైల్స్ ఎక్కడి నుంచి వదిలారో ఆ ఏరియాని ఈ వెపన్ లొకేటింగ్ రడార్స్ పట్టుకుంటాయి అనమాట. ఇక్కడ ఉంది అని ఇమీడియట్ గా ఫైర్ చేస్తాయి. అందుకే అవన్నీ పేలిపోయాయి. ఎస్కలేషన్ పాకిస్తాన్ చేయాలని అనుకుంటుందని దీనికి ఇది ఒక సంకేతం అనమాట. సీరియస్నెస్ కి సంబంధించి
పూర్తి స్థాయిలో కూడా అంటే భారత్ ఎలా సన్నద్ధమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే మనం నేరుగా కూడా అక్కడ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది కదా, మళ్ళీ కవ్వింపు చర్యలు కావచ్చు, లేకపోతే రాత్రి చేసినటువంటి దానికన్నా పాకిస్తాన్ కూడా కొంచెం డోస్ పెంచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రధాని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది, ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం. జస్ట్ ఒక 1 hour బ్యాక్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాని అన్నిటి కూడా ఎలా చూడాలి అది? ఇప్పుడు వాళ్ళు ఇంకా ఏమంటారు దాన్ని, ప్రొవోకేటింగ్ అంటే ప్రొవోకేట్ చేయడానికి లేదంటే మనల్ని ఉత్తేజపరచడానికి ఉద్రేకపరచడానికి ఇంక చేసేది ఏం లేదు. వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు మొదలు పెట్టేశారు. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు పే ద ప్రైజ్ అనమాట. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న పరిణామాలు, లాహోర్ లో కొట్టారు, కరాచీలో కొట్టారు. అమెరికా దాని పౌరులకి చెప్పింది మీరు షెల్టర్స్కి వెళ్ళిపోండి లేదా వదిలేయండి ఆ ప్లేస్ కి, అక్కడికి వెళ్ళొద్దు అని. దట్ ఇట్ సెల్ఫ్ అదే మన సీరియస్నెస్ ని చూపిస్తుంది. వీళ్ళు అనుకుంటున్నంత సులువుగా ఇంకా ఉండబోదు అని ఇప్పుడు ఈ పాటికి వాళ్ళకి పూర్తిగా అర్థమై ఉండాలి. ఇప్పుడు మీరు క్లియర్ గా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఇప్పుడు క్లియర్ గా చూస్తారు. ఇంకా అంటే అఫీషియల్ వార్ డిక్లేర్ అయినట్టేనా ఆ కోణంలో చూడొచ్చా? అఫీషియల్ వార్ అని వాళ్ళు చెప్పేంత వరకు మనం చెప్పకుండా ఉండడం బెటర్. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు మాత్రం ఇది నిర్దిష్టకరంగా చూస్తే గట్టి దాడే. ఇది మనం చేసింది గట్టి దాడే. అవును అవును, ఎస్ రైట్. మాట్లాడదాం ఇక. మన కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. పరిస్థితి మొన్నటికి నిన్నటికి ఇవాళకి మారినటువంటి పరిణామాల్ని క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం. ఎలా ఉండబోతోంది దీనికి సంబంధించి? మనమైతే ఎప్పుడు కూడా సన్నద్ధంగానే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, కానీ పరిస్థితి చేయి దాటిపోకుండా చూసుకోవాలని కొంతమంది చెప్తున్నటువంటి ఈ మాటలు, మొత్తం పరిణామాలను ఎలా విశ్లేషిస్తారు మీరు? పరిస్థితి చేయి దాటిపోకుండా చూసుకోవాలనేటువంటిది రెండు వైపుల నుంచి ఉంటే అది జరుగుతుంది. మరి రెండు వైపులు ఆ విధంగా ఉన్నాయా లేదా అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. పరిస్థితి అయితే ఉద్రిక్తంగా ఉన్నది అనేది ఒకటి స్పష్టం. మొన్న రాత్రి జరిగినటువంటి దాడుల తర్వాత పాకిస్తాన్ లో మన జనాన్ని వాళ్ళ ధైర్యాన్ని నిలుపుకోవడానికి కావచ్చు, లేకపోతే మనం కూడా భారత్ మీద కక్ష తీర్చుకున్నామని చెప్పుకునేందుకు కావచ్చు, కానీ పాకిస్తాన్ వైపు నుంచి సరిహద్దుల్లో కొన్ని దాడులు, ముఖ్యంగా మోటార్లతోటి దాడులు జరిగాయి. ఆ దాడుల కారణంగానే దాదాపు 15 మంది మన పౌరులు, సరిహద్దులో ఉన్నటువంటి మన పౌరులు మరణించారు. ఇక పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ కు చెందినటువంటి మీడియాలన్నింటినీ కూడా మన దేశం బ్లాక్ చేసి, అక్కడ ఉన్నటువంటి టీవీ ఛానల్స్ కానీ లేదా పత్రికలు కానీ మనకి ఇండియాలో ఎక్కడ అపీర్ కావట్లేదు. నిన్నటి నుంచి అవి చూస్తే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ పత్రికల్లో ఏం రాస్తున్నారు అనేటువంటిది మనం వెతికితే పాకిస్తాన్ వైపు నుంచి మనకు అలాంటి సమాచారం లేకుండా మొత్తం బ్లాక్ చేశారు. సరే, భారత సమాచారాన్ని వాళ్ళు బ్లాక్ చేశారా లేదా అనేటువంటి మనకైతే తెలియదు. ఏమైనప్పటికీ మూడో దేశం నుంచి వెలువడేటువంటి పత్రికలు కానీ లేదా టీవీ ఛానల్స్ నుంచి కానీ మనకి సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, మేము ఇజ్రాయెల్ సరఫరా చేసినటువంటి 25 డ్రోన్లను భారత్ మా మీద ప్రయోగించింది, వాటిని మేము కూల్చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా 5 విమానాలని కూల్చివేశామనేటువంటి మాటని వాళ్ళు నిన్న ఈ రోజు కూడా దాన్నే పునరుద్ఘాటిస్తున్నారు. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక యుద్ధం కానీ లేదా పరస్పర దాడులు ప్రారంభమైన తర్వాత అటువైపు నుంచి మిలిటరీ కానీ లేదా మన వైపు నుంచి మిలిటరీ కానీ ఒక ప్రచార దాడిని ప్రారంభిస్తాయనేది ముందు మనం గమనించాలి. ఆ ప్రచార దాడి మన వైపు నుంచి జరిగినా లేదా అటువైపు నుంచి జరిగినా యాజ్ ఇట్ ఈజ్ గా మనమైతే వాటిని తీసుకొని ఇలాగే జరిగిందని కానీ లేదా ఇలాగే జరగలేదని కానీ ఆ విధమైనటువంటి నిర్ధారణలకి రాకూడదనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడుల సందర్భంగా, అదేవిధంగా ఉక్రెయిన్ లో రష్యా మిలిటరీ యాక్షన్ సందర్భంగా ప్రపంచ మీడియా అగ్రశ్రేణి సంస్థలు లేదా విశ్వసనీయమైనటువంటి సంస్థలు అనుకున్నటువంటి సంస్థలన్నీ కూడా సినిమాల్లో చూపించినటువంటి వీడియోలని కొద్దిగా మార్ఫింగ్ చేసి, ఇదిగో ఇక్కడ రష్యన్లు ఇట్లా కొట్టారు, లేకపోతే హమస్ వాళ్ళని ఇట్లా కొట్టారు అని చెప్పేసి అనేక తప్పుడు సమాచారాలు మనందరికీ మెదళ్ళు బుర్రలో చెడగొట్టారు. అందుకని యుద్ధాలు జరిగినప్పుడు లేదా ఈ విధమైనటువంటి సరిహద్దు సంఘర్షణలు జరిగినప్పుడు మనం
వాటి యొక్క రిలయబిలిటీని నిర్ధారించుకోకుండా ఎస్ నిజంగానే జరిగింది లేకపోతే జరగలేదు అనేటువంటి దానికి నేనైతే, ఎందుకంటే హైదరాబాద్ లో కూర్చొని అక్కడ జరిగింది వాస్తవం కాదా అని నిర్ధారించడానికి ఐఎమ్ నాట్ ఆప్ట్ పర్సన్ కూడా. ఎందుకంటే వచ్చినటువంటి వార్తల్ని విశ్లేషించగలం తప్ప ఎస్ నిజంగానే లాహోర్ లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూల్చేశాము అని మన ఇండియన్ ఆర్మీ చెప్పిందైనా, లేకపోతే అటువైపు నుంచి మేము 5 విమానాలని కూల్చివేశారని చెప్పేసి వాళ్ళు చెప్పిందాన్నైనా ఎట్లా నిర్ధారించుకోవాలనేటువంటి ప్రశ్న. నేను చెప్తున్నా, ఇప్పటికీ బాలాకోట్ లో ఎంతమంది చనిపోయారు, ఏది 6 సంవత్సరాల క్రితం చేసినటువంటి దాడిలో అనేటువంటిది ఇప్పటికీ వాటి మీద ఏకాభిప్రాయం ఉన్నదా ఎవరికైనా? లేదు, ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. అదే విధంగా నిన్న మనం జరిపినటువంటి ఆ 21 ప్రాంతాల మీద లేదా 9 పట్టణాల మీద జరిపినటువంటి దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు, ఎంతమంది సాధారణ పౌరులు చనిపోయారు, లేదా చనిపోయినటువంటి వాళ్ళలో పిల్లలు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, మనం ఏమన్నా చెప్పగలమా? మన ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా? లేటెస్ట్ గా వచ్చినటువంటి ఒక వార్త ప్రకారం ఏంటంటే, అఖిలపక్ష సమావేశంలో మీరెవరు బయటికి చెప్పొద్దు, మీకే చెప్తున్నాను, 100 మంది ఉగ్రవాదులను చంపేశామని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు అఖిలపక్ష పార్టీలకు చెప్పినట్టుగా బయటికి వచ్చినటువంటి ఒక లీక్ వార్త. అఫీషియల్ గా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు ఇంతమందిని చంపేశామని కానీ, లేదా ఇంతమంది ఉగ్రవాదులని కానీ వాళ్ళు. అందుకని ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో మీడియా కూడా సంయమనం పాటించాలి. అందులో డిస్కషన్స్ లో కూడా అటువంటి సంయమనం అవసరం అనేది నా అభిప్రాయం. అందుకని అఫీషియల్ గా చెప్పినటువంటి వర్షన్స్ ని వాటిని పూర్తిగా కూడా నమ్మడానికి లేదు ఎవరు చెప్పినా గానీ. మన దేశం మన మిలిటరీ మనకు అబద్ధాలు చెప్తుందా, లేకపోతే మనం అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ గా ఇట్లాంటి సందర్భాల్లో చెప్పినటువంటి దేన్ని నమ్మకూడదు అనేది నాకు. మాట్లాడదాం దీనికి సంబంధించి రైట్ గా. కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుత పరిస్థితి సింధూర్ ఆపరేషన్ అనేది జరిగినప్పుడు ప్రతి భారతీయుడు కూడా ఎంతో గర్వించినటువంటి పరిస్థితి. ఇంతకన్నా ఇంకెక్కువనే చేయాల్సింది అనేటువంటి ఒక మాట. సింధూర్ 2.0 ప్రతి భారతీయుడు కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను నేను. దీనికి సంబంధించి స్పందించినటువంటి విధానం కూడా ఇంతకన్నా మళ్ళీ ఇంకెక్కువగా చేయాలి, పాకిస్తాన్ వక్ర బుద్ధిని తోకముడిచేలా చేయాలనేటువంటి రకరకాల మాటలు. ఎలా ఉండబోతుందంటారు? అనఫీషియల్గా వారైతే డిక్లేర్ అయినటువంటి ప్రస్తుత పరిస్థితి అని రకరకాలుగా కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నటువంటి తీరు పరిణామాలను ఎలా చూడాలి మనం? ఇప్పుడు నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను కనుక మనం గమనిస్తే, పాకిస్తాన్ మనం జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా భారతదేశంలో 15 పట్టణాలు టార్గెట్ గా చేసుకొని ఇక్కడ మిసైల్స్ ప్రయోగించాలనేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని మనము మన వైమానిక దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఆ మిసైల్స్ ఎక్కడి నుంచి ప్రయోగించారో ఆ స్థావరాల మీద భారత్ దాడి చేసింది అనేటువంటి దాని మీద. అంటే ఒక రకంగా మీరు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితిలో మనం ఎక్కడా కూడా ఈ యుద్ధానికి, పూర్తి స్థాయి యుద్ధానికి మనం వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఉగ్రవాదులు పహల్గామ్లో దాడి చేసి భారతీయ పౌరుల్ని 25 మందిని చంపారో, వాళ్ళు షెల్టర్ తీసుకుంటున్నటువంటి ఉగ్రవాదులు షెల్టర్స్ తీసుకున్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా వాళ్ళ శిక్షణా శిబిరాలు, వాటి మీద మాత్రమే దాడులు చేయడం జరిగింది. ఎక్కడా కూడా వైమానిక స్థావరాల మీద కానీ దాడి చేయలేదు. అంటే మనం పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం కాలేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. అయితే ఇప్పుడు పాకిస్తాను ప్రతీకార చర్యలకు దిగినటువంటి నేపథ్యంలో తిరిగి ఆపరేషన్ సింధూర్ 2.0 ఇప్పుడు తిరిగి పాకిస్తాను సైనిక స్థావరాల మీద ఆ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసేటువంటి విధంగా భారత సైనిక చర్య ఉంది అని అంటే, ఇది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీసేటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఇది మీరన్నట్లుగా భారత ప్రజలందరూ కూడా యుద్ధం చేయాలి. యుద్ధం అనేది ఎవరు కోరుకోవట్లా, భారతదేశం కూడా కోరుకోవట్లా నాకు తెలిసి అయితే. ఎందుకంటే మనం ప్రారంభించినటువంటి అంశం కాదు ఇది. వాళ్ళు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్లోకి చొచ్చుకొని వచ్చి పహల్గామ్లో భారతీయ పౌరుల్ని చంపిన నేపథ్యంలో మన భారతీయ పౌరులకు రక్షణ కల్పించడం కోసం మన సైన్యము బాధ్యతగా ఈ రోజున ఉగ్రవాదుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి.
అంతే తప్ప ఇది సైనిక చర్య కాదు, లేకపోతే యుద్ధానికి దారితీసేటువంటి చర్య భారతదేశం చేయలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితికి ఎవరు వచ్చారు? ఈ పూర్తి స్థాయి అంటే 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటే, ఎస్ కృష్ణాంజలి గారు, 1 by 1 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా రెస్పాండ్ అవుతూ ఉంటే అది కంటిన్యూస్ గా ఒక యుద్ధానికి దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట ఆ కోణంలో చూడకూడదు అంటారా? స్పందన ప్రతిస్పందన. అందుకనే స్పందన ప్రతిస్పందన అంటే మనమేమి పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద దాడి చేయలేదుగా. ఇప్పుడు 9 స్థావరాలు కూడా ఉగ్రవాద స్థావరాలే దాడి చేశాం తప్ప ఎక్కడా కూడా ఒక్క సైనిక స్థావరం మీద కూడా దాడి చేయలేదు. అలాంటప్పుడు భారత సైన్యం ఎక్కడా కూడా యుద్ధానికి సన్నద్ధమైనట్టు కానీ యుద్ధ చర్యలకు కానీ దిగలేదు. తిరిగి పాకిస్తాన్ సైన్యము భారతదేశంలోని 15 నగరాలను టార్గెట్ చేసింది అని అంటే ఇప్పుడు వాళ్ళ ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటారు? దానికోసం భారతదేశం మీద దాడి చేస్తారా? తప్పు చేసింది పాకిస్తాన్. మీ పాకిస్తాను భూభాగంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇచ్చి ఉగ్రవాదులు శిక్షణలు పొందేటువంటి విధంగా చేసి వాళ్ళను ఉసుగొలిపి వాళ్ళను భారత ప్రజల మీద వాళ్ళ ప్రాణాలు తీసేటువంటి విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా భారత్ చేతులు ముడుచుకొని కూర్చుంటుందా? ఖచ్చితంగా దాడులు చేస్తుంది. ఎవరి మీద దాడులు చేసింది? పహల్గాంలో ఎవరైతే దాడి చేసి భారత ప్రజలు చంపారో ఆ ఉగ్రవాద వాళ్ళని హతమార్చేటువంటి విధంగా దాడి చేశారు. అదే విధంగా పుల్వామాలో దాడి చేసి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపినటువంటి ఉగ్రవాదుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ముంబైలో దాడులకు పాల్పడ్డటువంటి ఉగ్రవాద సంస్థలను టార్గెట్ చేసి దాడి చేసినటువంటి పరిస్థితి. అంతే తప్ప ఎక్కడా కూడా పాకిస్తాన్ మీద దాడి చేయలేదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ తిరిగి దాడి చేయటం అని అంటే ఇది ఖచ్చితంగా తప్పు చేసి మరింత ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మరింత పెద్ద తప్పు చేయడానికి పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. ఎక్కడా కూడా భారత్ ఉగ్రవాదాల మీద దాడి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఏ ఒక్క దేశమైనా సరే భారత్ తప్పు పట్టిందా? అమెరికా దగ్గర నుంచి నాకు తెలిసి చైనా కూడా బహిరంగంగా భారత్ చర్యను తప్పుపట్టినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఉగ్రవాద చర్యలను ఎవరు కూడా ఉగ్రవాదుల మీద జరిగేటువంటి దాడిని ఏ దేశం తప్పుపట్టేటువంటి పరిస్థితులు. అన్ని దేశాలు ఈ రోజున ఈ ఉగ్రవాద చర్యల వల్ల సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు మీరు ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడిని పాకిస్తాన్ పౌరుల మీద దాడి చేశారు, చిన్నపిల్లలను చంపారు, వృద్ధులను చంపారు, మహిళలను చంపారు అనేటువంటి విధంగా బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు చేసింది పాకిస్తాన్. మేము అవకాశం వచ్చే ఖచ్చితంగా తిప్పి కొడతాం, మేము టైం వస్తే మేము కూడా చూపిస్తాం అంటే ఏంటి? మీరు తప్పు చేసింది కాకుండా మీరు మళ్ళీ ఈ రోజున యుద్ధానికి కాల్దువేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. ఈ సందర్భంలో అయితే నాకు తెలిసి ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోజున అమెరికా ఏం చెప్తుంది? వాళ్ళ పౌరుల్ని మీరు మొత్తం లాహోర్ వదిలేసి వెళ్ళి అంటే పాకిస్తాన్ అసలు వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే మాత్రం మీరు షెల్టర్ కావాలంటే వాళ్ళకి పూర్తి స్థాయి సమాచారం ఉంది. ఎందుకంటే అమెరికా నిఘా వ్యవస్థ వాళ్ళ సమాచారం వాడుకుంటుంది. అంటే ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయని అమెరికా భావిస్తున్నట్టుగా మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆహ్వానించేటువంటి పరిణామం కాదండి. నాకు తెలిసి అయితే భారతదేశం గానీ భారత పౌరులు గానీ పూర్తి స్థాయి యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ఎందుకు అంటే మనకు ఖచ్చితంగా నష్టం. అది ఎవరికైనా వాళ్ళకి జరిగినటువంటి దాడికి సంబంధించి ఏదైతే పహల్గామ్ లో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి బుద్ధి చెప్పాలని అనుకున్నాం, కానీ 2 దేశాలు కూడా యుద్ధాన్ని అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. మాట్లాడదాం ఒకసారి కృష్ణాంజలి గారు. ఒకసారి యుద్ధం కోరుకోవట్లేదు అనుకోవడానికి లేదు, వాళ్ళు కోరుకుంటున్నారు. చర్యలు పాల్పడుతున్నారు. మొదటి నుంచి కూడా ఎల్ఓసి దగ్గర కాల్పులు జరుపుతున్నారు. కృష్ణాంజలి గారు ఒక నిమిషం. రైట్ ఒక నిమిషం, ఒక చిన్న బ్రేకింగ్. బీజేపీ నేత రాజాసింగ్ మాట్లాడుతున్నారు, ఒకసారి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ ద్వారా చూద్దాం. बेहतरीन काम किया और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई भी है. इनके अलावा हमारे पास डिफेंस पीएसयूज का भी एक मजबूत इकोसिस्टम पहले से ही है. हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है. इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए, जिनमें से कुछ महत्वपूर्ण कदमों का उल्लेख मैं यहां करना चाहूंगा. ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है, जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके. यहां मैं जरूर बताना चाहूंगा कि ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन हमारे लिए कोई बहुत सरल प्रक्रिया नहीं थी.
इसमें अनेक जटिल प्रश्न थे और चैलेंजेज भी थे, परंतु हमने इसे इसलिए लागू किया क्योंकि यह एक अर्जेंट रिफॉर्म था। अब प्रश्न उठता है कि यह अर्जेंट क्यों था। इसका एक बड़ा कारण था क्वालिटी। आप सभी स्पेशलिस्ट के समक्ष मैं यह कह सकता हूं कि सरकार ने क्वालिटी को अपना प्रायोरिटी रिफॉर्म एजेंडा बनाया है। हमने क्वालिटी इंप्रूवमेंट को ही टारगेट करते हुए ऑर्डिनेंस फैक्ट्रीज का कॉर्पोरेटाइजेशन किया। तब से लेकर आज तक डिफेंस पीएसयूज ने लगातार सुधार किया है और कॉर्पोरेटाइजेशन के पश्चात क्वालिटी प्रोडक्शन को लगातार आगे बढ़ाने का प्रयास भी किया गया है। और आज ये डीपीएसयूज इंटरनेशनली कॉम्पिटिटिव हो रहे हैं। आज ये अपने रिसर्च एंड डेवलपमेंट पर भी अच्छा फोकस कर रहे हैं। आज ये ऑर्गेनाइजेशन पहले से कहीं ज्यादा वाइब्रेंट और एक्सपोर्ट ओरिएंटेड हो रहे हैं। वैसे तो अभी कुछ कार्य बाकी है, पर मैं इतना जरूर आश्वस्त हूं कि जिस प्रकार पब्लिक सेक्टर में रिफॉर्म के लिए हम प्रयासरत हैं, वह हमें आने वाले समय में काफी अच्छे रिजल्ट्स देने वाला है। साथियों, पब्लिक सेक्टर के डेवलपमेंट के पीछे हमारा एक ही उद्देश्य भी रहा है कि एक हेल्दी कॉम्पिटिटिव प्राइवेट डिफेंस इकोसिस्टम का विकास किया जाए, जो अपनी क्वालिटी के माध्यम से देश की सुरक्षा को और अधिक मजबूत बनाए। जैसा कि हम सभी जानते हैं कि क्वालिटी को लेकर प्राइवेट सेक्टर की अपनी एक अच्छी खासी इमेज होती है। किसी भी क्षेत्र में प्राइवेट सेक्टर अपनी गुणवत्ता के लिए जाना जाता है। आज चाहे बड़े प्लेटफॉर्म्स हों या सिस्टम्स, एमएसएमईज हों या स्टार्टअप्स, हमने ऐसा प्राइवेट इंडस्ट्रियल बेस तैयार किया है जो देश के डिफेंस सेक्टर के विकास में सक्रिय भागीदार बन रहा है और उसे सशक्त कर रहा है। आज रिलीज होने वाले इंडस्ट्री 4 को भी मैं इसी संदर्भ में देख रहा हूं। यह निश्चित रूप से हमें स्मार्ट मैन्युफैक्चरिंग के एक ऐसे एरा में ले जाएगा जहां से हमारे लिए कई नए डायमेंशंस खुलेंगे। इसी तरह जो दूसरे मैनुअल्स आज रिलीज हो रहे हैं, जो एमयू साइन हुए हैं, उनको भी मैं इसी कंटेक्स्ट में देखता हूं। ये सभी प्रयास केवल सरकार के प्रयास नहीं हैं, बल्कि आप सभी का मिला जुला प्रयास इसमें शामिल है, इसीलिए यह संभव हो पा रहा है। साथियों, जैसा कि आप सभी जानते हैं, आज की दुनिया में सिर्फ प्रोडक्ट नहीं बल्कि एक मजबूत ब्रांड वैल्यू भी जरूरी है। जब मार्केट में असिमेट्रिक इंफॉर्मेशन फैली होती है, तब कंज्यूमर भ्रमित हो जाता है, कंफ्यूज हो जाता है। ऐसे में वही ब्रांड सफल होता है जो कंसिस्टेंट क्वालिटी और रिलायबिलिटी का भरोसा देता है। और यही कारण है कि हमें इंडियन डिफेंस इंडस्ट्री को एक स्ट्रांग और ट्रस्टेड ब्रांड बनाना ही होगा। इस संदर्भ में आज मैं आपसे एक महत्वपूर्ण अपील करने के लिए आप सबके बीच खड़ा हुआ हूं। यह अपील है एक मजबूत वर्ल्ड लीडिंग और स्टेट ऑफ द आर्ट ब्रांड इंडिया का निर्माण। ताकि दुनिया की डिफेंस मार्केट में प्रोडक्ट्स को लेकर जब कंट्रीज के मन में डाउट हो तो वह ब्रांड इंडिया को चूज करे। Whenever in doubt, go for India। यह हमारी यूएसपी होनी चाहिए, यही हमारी यूएसपी होनी चाहिए। ब्रांड इंडिया का मतलब है कि अगर किसी इंडियन कंपनी ने कुछ प्रॉमिस किया है तो वो होगा ही होगा, होकर ही रहेगा। किसी प्रोडक्ट की भला फला रेंज तक मारक क्षमता है तो होगा ही होगा, यह भरोसा होना चाहिए। उससे नीचे का तो कोई सवाल ही खड़ा ही नहीं होता। किसी प्रोडक्ट की फला टेम्परेचर तक में काम करने की कैपेसिटी है तो होगी ही होगी, उससे नीचे का तो कोई प्रश्न ही नहीं खड़ा होता। यह होना चाहिए हमारा क्वालिटी एस्योरेंस और ब्रांड इंडिया का भरोसा। और जब हम ऐसा कर पाने में सफल होंगे, तभी इंटरनेशनल बायर्स हमें एक ट्रस्टेड सप्लायर के रूप में देखेंगे और कहेंगे, डोंट गो फॉर डाउट, गो फॉर इंडिया।
साथियों, मैं समझता हूं कि इस दिशा में प्रयास करने का यह सबसे उचित समय है, क्योंकि इस समय जो परिस्थितियां चल रही हैं उसे आप सब देख रहे हैं। हमारे रीजन में ही आज जो स्थितियां उत्पन्न हो रही हैं उससे आप सभी अवगत ही नहीं हैं, बल्कि अच्छी तरह परिचित हैं। हमने हमेशा ही एक रिस्पांसिबल नेशन होने का रोल बड़े संयम से निभाया है, सदैव निभाया है। हम लगातार इस बात के पक्ष कर रहे हैं कि समस्याओं का समाधान बातचीत के जरिए से हो, परंतु इसका अर्थ यह नहीं है कि हमारी सहनशीलता का कोई नाजायज फायदा उठाए। ఎస్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ ఇప్పటివరకు చూసాం. రైట్. ఎస్ శ్యామ్ గారు, ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అలాగే చైనా నుంచి తెచ్చుకున్నటువంటి HQ-9 క్షిపణి వ్యవస్థను భారత్ సక్సెస్ఫుల్గా ధ్వంసం చేసిందనేటువంటి ఒక మాట. ఏంటి వాటి ఇంపార్టెన్స్ దానికి సంబంధించి? ఇవన్నీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అండి. ఇవి చాలా పొటెంట్ వెపన్స్ ఇవి. సో అందుకని వాటిని ధ్వంసం చేయడం చాలా గొప్ప విషయం. దే ఆర్ వెరీ పొటెంట్ వెపన్స్. జనరల్ గా వాడేవి అవే, మీ విమానాలను కోల్చడానికి, లేదంటే నియర్ బై టార్గెట్స్ ని కోల్చడానికి. మొబైల్ మిసైల్స్ ఇవన్నీ ఎక్కడ కావాల్సి అక్కడ దాకా అక్కడ నిలబెట్టి అక్కడి నుంచి కాలుస్తారు. ఓకే. సో ఆ రకంగా చూస్తే ఈ స్థావరాలను ధ్వంసం చేయడం చాలా గొప్ప విషయం. ఎస్, అంటే చైనా నుంచి తెచ్చుకున్నటువంటి HQ-9 వ్యవస్థ, అంటే ఈ ఇష్యూ ఏదైతే హీట్ ఎక్కినటువంటి పరిస్థితి నుంచి చైనా నుంచి పాకిస్తాన్కు ఇమీడియట్గా ఆయుధ సంపత్తి కావచ్చు ఇదంతా దిగుమతి అవుతుంది అనేటువంటి రకరకాల విమర్శలకి ఇది బలం చేకూర్చినట్టేనా? ఇప్పుడు వాళ్ళు చైనా నుంచి తెచ్చుకోవచ్చు, అమెరికా నుంచి తెచ్చుకోవచ్చు, ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. నేను మీకు ముందు కూడా చెప్పాను, అవును, ఆయుధాలతో సంబంధం లేదు. వాళ్ళు ఎన్నైనా ఆయుధాలు తెచ్చుకోవచ్చు. ఆయుధం వెనక ఆయుధాన్ని నడిపించేవాడు వాడు ముఖ్యుడు, వాడే సైనికుడు. వాళ్ళలో అంత దమ్ము లేదని నేను మొదటి నుంచి చెప్తున్నాను. మనమే ఇంకా వాళ్ళకి ఏదో ఊతనిస్తున్నాం. అక్కడ జరిగిన దాంట్లో ఎంతమంది తెచ్చిపోయారు మనకు తెలియదు, ఇక్కడ జరిగిన దాంట్లో ఎంతమంది తెచ్చిపోయారు మనకు తెలియదు అనుకుంటున్నాం. కానీ పాకిస్తాన్ లో ఎటువంటి దమ్ము లేదు. వాళ్ళు ఎటువంటి ఆయుధం తెచ్చుకున్నా వాళ్ళు మనకు సమౌజ్జులు గారు, అది క్లియర్ కట్ విషయం. రెండు, చైనా నుంచి దిగుబడి అవుతుంది లేదా అమెరికా నుంచి దిగుబడి అవుతుంది అని ఇది నోన్ ఫ్యాక్ట్. అది వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సరఫరా కూడా చేస్తున్నారు. సో అది నోన్ ఫ్యాక్ట్, తెలిసిన విషయం. ఎస్, అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఆయుధ సంపత్తి విషయాలు కానీ బయటికి చెప్పనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చైనా రెచ్చగొడుతోందనేటువంటి ఒక మాట, చైనా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి అనేటువంటి మరొక విషయం, చైనా కూడా బాహాటంగా బయటికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా, అది కూడా రంగంలోకి దిగుతుందేమో అనేటువంటి రకరకాల ఊహాగానాలు ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్నటువంటి దీన పరిస్థితుల్లో. అలా చూడొచ్చు అంటారా? అట్లా వేరే దేశాలు ఏవి రంగంలోకి దిగవండి. వేరే దేశాలు రంగంలోకి దిగాయంటే ఇంకా మీరు మెల్లిమెల్లిగా విశ్వయుద్ధం వైపే వెళ్తున్నట్టుగా దాని అర్థం. వేరే దేశాలు దిగుతాయని నేను అనుకోను. ఇది లోకలైజ్ అయిపోతుంది. అంటే మన దేశం అంటే చైనా నుంచి భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలు మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతాయి, ఇటు రెండు వైపుల నుంచి రాబోతోంది అనేటువంటి ఒక మాట. అలా చూడొచ్చు అంటారా ఆ సిచ్యువేషన్స్? నేను అట్లా అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ తెలుసు భారతదేశపు సైనిక స్తోమత, సైనిక శక్తి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఎవరు కవింపు చర్యలు పూనుకోరు, ఊరికే చెప్తా ఉంటారు మేము ఇలా చేసేయచ్చు అట్లా చేసేయచ్చు. అంటే అదొక థాట్ అనమాట, అదొక ఆలోచన మన మెదడులో వేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మన దేశంలో ఒకవేళ 140 కోట్ల జనాభా ఉంటే అందులో 30%, 20% వాళ్ళ వైపు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వైపు కూడా మాట్లాడతారు. అప్పుడు అది ఒక ఇంటర్నల్ టెన్షన్ లాగా క్రియేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం, అంతే. అంతకు తప్ప వేరే దేశం వచ్చి దీంట్లోకి ఇన్వాల్వ్ అవుతుంది లేదా ఇందులో ఈ యుద్ధంలో చేరుతుంది అని నేను అనుకోను. అంటే డైవర్ట్ చేయడానికి కూడా కొన్ని పావులు చైనా కదిపేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి పాకిస్తాన్కి అనుకూలంగా అనేటువంటి ఒక మాట గతంలో కూడా మనం చూసాం. కవ్వింపు చర్యలు కావచ్చు, లేకపోతే భారత్ భూభాగంలోకి చొచ్చుకురావడం కావచ్చు, అలా డైవర్షన్కి సంబంధించి. డైవర్షన్ అంటే మీకు అదే చెప్తున్నాను కదా, థాట్ డైవర్షన్ ఉంటుంది. అంటే లోపల మీకు ఇంటర్నల్ గా ఏమన్నా కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు లాంటివి ఏమన్నా క్రియేట్ చేయడానికి ట్రై చేయొచ్చు, కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే క్వశ్చన్ లేదు. చాలా కష్టం, వాళ్ళు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కారు. అది అట్లా కనుక డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే రెండు దేశాలు కలిపి కొట్లాడటం మొదలెడితే విశ్వయుద్ధం వైపే మనం వెళ్తున్నట్టు దాని అర్థం. ఒకటి. రెండు, చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, వాళ్ళకి ఆయుధాలు ఇస్తుంది, అట్లాంటి సపోర్ట్లు చేస్తుంది. కానీ
వాళ్ళు వేరే రకంగా వచ్చి మన మీద అంటే అటాకులు చేయడం లేదంటే యుద్ధాలు చేయడం ఇట్లాంటివన్నీ జరగకపోవచ్చు. ఎస్, రైట్. కోటేశ్వరరావు గారు, జరుగుతున్నటువంటి పరిణామాలు మొన్నటికి నిన్నటికి ఇవాళకి ఎలా చేంజ్ అయ్యాయో చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింతగా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట ఎలా ఉండబోతుందంటారు? మాక్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి తీరు చూస్తే ఎస్, మానసికంగా అందరూ సిద్ధమవ్వండి, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏదైనా జరగచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినట్లుగా అందరూ భావిస్తున్నారు. అలా చూడొచ్చు అంటారా? మాక్ డ్రిల్ జాగ్రత్తలు చెప్పడం అనేటువంటి దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు అనేది నా అభిప్రాయం. సరే, జరిగింది జరుగుతుంది. ఇక మీరు చైనా గురించి చెప్పారు. మన మిత్రుడు చెప్పినట్టుగా చైనా ఇంతవరకు ఎక్కడా కూడా ఒక దేశం తరఫున, ఈవెన్ నార్త్ కొరియా సోషలిస్ట్ దేశం, నార్త్ కొరియాకి చైనాకి ఉన్నటువంటి బంధం గురించి అందరికీ తెలుసు. నార్త్ కొరియా లేదా సౌత్ కొరియాల మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నార్త్ కొరియా తరఫున చైనా మేము వస్తామని కానీ, లేకపోతే మీరు వెళ్ళండి, మీ వెనకాల మేము ఉంటామని కానీ ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. ఒకటి, మన ఉక్రెయిన్ వార్లో కూడా భారత్ చైనా రెండు కూడా తటస్థంగానే ఉన్నాయి తప్ప ఏ విధమైనటువంటి రష్యాకి కానీ లేదా అటు ఉక్రెయిన్ కానీ ఆయుధాలు కూడా సరఫరా చేసినట్టు ఎక్కడ ఏమన్నా తప్పుడు వార్తలు వస్తే అది వేరు. కానీ రష్యా ఎక్కడి నుంచి కొనుక్కుంటా ఉంది? ఇరాన్ నుంచి కొనుక్కుంటా ఉంది, లేకపోతే మరొక దేశం నుంచి, పాకిస్తాన్ నుంచి కొనుక్కుంటా ఉంది, లేదా ఇంకో దగ్గర నుంచి కొనుక్కుంటా ఉంది. అయితే రష్యా మీద ఆంక్షలు విధించినప్పుడు భారతదేశము రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది పెద్ద ఎత్తున. అదే విధంగా చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది, ఇతర ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంది, ఎగుమతి చేసింది. అంతకు మించి మిలిటరీ రీత్యా ఇంతవరకు ఎక్కడ అటువంటి దొరకం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఇలాంటి కొన్ని అంటే చైనా వ్యతిరేకమైనటువంటి కథనాలని వ్యాప్తం చేయడం ద్వారా మీడియాలో సంచలనం కావచ్చు, రేటింగ్స్ కావచ్చు, లేదా మరొకటి కావచ్చు, అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం చూసాం గతంలో 2 ఏళ్ల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లో మన భూభాగంలో, భారత్ భూభాగంలో చైనా వాళ్ళు గ్రామాలను కట్టుకున్నారని చెప్పేసి కొన్ని శాటిలైట్ ఫొటోస్ తో సహా మన మీడియాలో, టీవీ ఛానల్స్ లో, అదేవిధంగా పత్రికల్లో కూడా ప్రచురించారు. ఎవరిచ్చారు వీటికి అంటే అమెరికన్ ఏజెన్సీలు ఇచ్చాయి. తర్వాత మన దివంగత ఆయన రావత్ చనిపోయాడు యాక్సిడెంట్ లో. ఆయన చెప్పింది ఏంటంటే అటువంటిది ఏమీ లేదు, అక్కడ ఎప్పుడో నిర్మించినటువంటి వాటిని పాత పడిపోయినటువంటి వాటి స్థానంలో కొత్తగా ఇళ్లు కట్టుకుంటున్నారు అంతే తప్ప అది మన దేశంలోది కాదు అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పాల్సి వచ్చింది. అందుకని ఇటువంటి సందర్భాల్లో అనేకమైనటువంటి కుట్ర సిద్ధాంతాలు, చైనా పాకిస్తాన్కి మద్దతు ప్రకటించింది చెప్పమనండి, ఎక్కడ అఫీషియల్ ప్రకటన ఎక్కడుందో చెప్పమనండి ఎవరినైనా కానీ. ఆ విధంగా చెప్పేటువంటి వాడు ఎక్కడ ఇంతవరకు, నేను రెగ్యులర్ గా చైనా పత్రికలు, చైనా ప్రకటనలు వీటన్నిటిని ఫాలో ఇంతవరకు ఎక్కడ ఆ విధమైనటువంటి పాకిస్తాన్ వైపు మొక్కాము అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అలా అనుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ కూడా ఏం చెప్పాడు? మాకు 2 దేశాలు కావాలి, మాకు ఇతర సన్నిహితులు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? రెండోది, పాకిస్తాన్ కి దగ్గర ఉన్నటువంటి మిలిటరీ F-16 కానీ, లేకపోతే ఇతర అనేక ఆయుధాలు కానీ, లేదా దాని మెయింటెనెన్స్ కానీ, లేదా దాని విడిభాగాలు కానీ, వాటన్నిటికి కూడా విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి కూడా ఇదే ట్రంప్ ఫిబ్రవరి నెలల్లో కొన్ని $100 కోట్ల అప్పుగా ఇచ్చాడు పాకిస్తాన్కి. మనం ఎట్లాగైతే రష్యా నుంచి మిలిటరీ హార్డ్వేర్ ఇవన్నీ తెచ్చుకొని రిపేర్లకు కానీ విడిభాగాలకు కానీ మనం దాని మీదనే ఎట్లయితే ఆధారపడి ఉన్నామో, పాకిస్తాన్ ఇప్పటికీ ప్రధానంగా అమెరికా ఇచ్చినటువంటి హార్డ్వేర్ మీదనే ఆధారపడి ఉంది. అఫ్ కోర్స్ చైనా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు, ఏం రహస్యమేం కాదు, అది అందరికీ తెలిసినటువంటి రహస్యం. చైనా వాడు ఆయుధాలు అమ్ముతున్నాడు, అమెరికా వాడు ఆయుధాలు అమ్ముతున్నాడు, రష్యా వాడు ఆయుధాలు అమ్ముతున్నాడు, కొనుగోలు చేసేవాళ్ళు చేస్తున్నారు. భారతదేశం అలా అనుకుంటే నెంబర్ 1 ఇంపోర్టర్ ప్రపంచంలో, ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో నెంబర్ 1 ఇండియా. ఎవరికి వ్యతిరేకంగా దిగుమతి చేసుకుంటున్నట్టు? దాన్ని ఎట్లా మనం వ్యాఖ్యానించాలి? పాకిస్తాన్ వాడు అంటే చైనా వాడు ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఇస్తున్నాడు
అని కొంతమంది వ్యాఖ్యాతలు చెప్తారు. ఓకే, మరి ఇండియా నంబర్ 1 తాజాగా సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ సంస్థ చెప్పినటువంటిది ఏంటి? ప్రపంచంలో నెంబర్ 1 ఇంపోర్టర్ ఇండియా. ఎవరికి వ్యతిరేకంగా దిగుమతి చేసుకుంటుంది? పాకిస్తాన్కి వ్యతిరేకంగా అంత పెద్ద మొత్తంలో ఆయుధాలు దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? లేదా చైనాకి వ్యతిరేకంగా చేస్తున్నదా? ఇలా ఎన్నైనా కథలు చెప్పుకోవచ్చు మనం. అందుకని మన అవసరాల రీత్యా లేదా మనకి ఇరుగు పొరుగు దేశాల మీద ఉండేటువంటి భయాలు కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు, తప్పులేదు. మన రక్షణ వ్యవస్థలను మనం చూసుకోవాలి. ఏదైనా పొరపాటున ఎటువంటి దాడి జరిగినా దాన్ని సన్నద్ధంగా ఉండటానికి మనం ఆ విధంగా ఖర్చు పెట్టడం తప్పులేదు. కానీ కుట్ర సిద్ధాంతాలు ఉన్నాయే, దానివల్ల ఏమి సాధిస్తారనేటువంటిది నా ప్రశ్న. ఇప్పుడు ఇవాళ ఒక పత్రికలో చైనా సరుకు పనికిరాని తేలిపోయిందని చెప్పేసి పాకిస్తాన్ వాడి గురించి రాశాడు. చైనా సరుకు సరిపోయిందంటే వాడు చూసుకుంటాడు, ఈయన చూసి వచ్చాడా ఇది రాసిన ఆయన? ఏమి సరిపోయింది? అట్లా అనుకున్నట్లయితే చైనా సరుకుల గురించి ఎన్ని నాసిరకం సరుకులు అని చెప్పేసి ప్రచారం చేస్తుంటారు మనమే. కానీ చైనా వస్తువులు లేకుండా మనకు రోజు గడవదు. మన నరేంద్ర మోడీ గారు రికార్డు స్థాయిలో చైనా వస్తువుల్ని దిగుమతి చేసుకుంటారు. ఎందుకు మరి నాసిరకం సరుకులు ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? ఏటా $100 బిలియన్ ఎందుకు మనం చైనాకి విదేశీ మార్కెట్ $1 రూపంలో సమర్పించుకుంటున్నాం? అందుకని ఇలాంటివన్నీ కూడా నేనే అందుకే చెప్తున్నా, క్రిటికల్ గా ఏ సమాచారం వచ్చినా గానీ గుడ్డిగా నమ్మకూడదు, క్రిటికల్ గా చూడాలనేది నేను చెప్తున్నా. అందుకని ఇప్పుడు ఇవాళ జరిగినట్లు లేదా చెప్తున్నటువంటి అంశాలు కూడా నిన్నటి కొనసాగింపుగానే పరస్పరం 1 రోజు 2 రోజులు రేపు కూడా ఇలాంటి ఏదైనా జరిగితే జరగవచ్చు. కానీ పూర్తి స్థాయి యుద్ధానికి మాత్రం వెళ్ళేటువంటి అవకాశాలు అయితే లేవని నేను అనుకుంటున్నాను. ఎస్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ కృష్ణాంజనేయులు గారు, సో అది పరిస్థితి ప్రస్తుతానికి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సీరియస్నెస్ కోటేశ్వరరావు గారు చెప్పినట్లు 1, 2 రోజులు 3 రోజులు మహా అయితే 4 రోజుల సీరియస్నెస్, 2 దేశాలు కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక మాట. కానీ పాకిస్తాన్ పిచ్చోడి చేతిలో రాయిలాగా బిహేవ్ చేస్తే మాత్రం పరిస్థితి ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అలాగే అజర్ మసూద్ ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రకారం సోషల్ మీడియాలో కొంతమంది చెప్తుంది, అజర్ మసూద్ ఆ స్థాయి వార్నింగ్ ఇచ్చాడు అని అంటే స్లీపర్ సెల్స్ అందరూ కూడా యాక్టివేట్ అయ్యారు అని రకరకాలుగా, ఒక రకంగా కాదు, పేలుళ్ళు జరుగుతాయని లేకపోతే ఇంకోలా జరుగుద్దని రకరకాలుగా కూడా మాట్లాడుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు మనం? ఉగ్రవాద బెదిరింపులకి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏదైతే దొంగ దెబ్బతీశారో పహల్గాంకి వచ్చి మనం నేరుగా వెళ్ళి వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మన సైన్యం యొక్క మన సామర్థ్యం ఏమిటి, వాళ్ళని ఏ విధంగా కూడా మనం దెబ్బతీయగలం అనేటువంటి విషయాన్ని బహిరంగంగా ఉగ్రవాదులకు చెప్పాం, పాకిస్తాన్కు చెప్పాం, ప్రపంచ దేశాలకు కూడా మన సైనిక యొక్క బలాన్ని, మన స్థైర్యాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇందాక రాజ్నాథ్ సింగ్ ప్రకటన ఇవన్నీ గమనిస్తే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాలనే ఆయన వెల్లడించారు తప్ప ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 అనేటువంటి అంశాలు ఈ వార్తలు ఎక్కడా కూడా మరి నాకు తెలిసి అలాంటి అంశాలు నేను వెల్లడించాను. ఇంకా నాకు తెలిసి అధికారికమైనటువంటి అంశంగా ఇప్పుడు పాకిస్తాను భారత్ లోని 15 సిటీస్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళని మిసైల్స్ ప్రయోగించేటువంటి ప్రయత్నం చేసింది అనేటువంటి దాని మీద ఎక్కడ ఇంకా అధికారికంగా రాలేదు. అలాంటి అదేవిధంగా HQ-9 వాళ్ళ పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ మీద మన దాడులు, వాళ్ళ రాడారు వ్యవస్థ ధ్వంసము, ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు అధికారికంగా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఏ పరిస్థితికి దారి తీస్తుంది ఏమిటి అనేటువంటి అంశాలు పాకిస్తాన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. పాకిస్తాన్ గిన కవ్వింపు చర్యలను ఆపకుండా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉగ్రవాద స్థావరాల మీద జరిగినటువంటి దాడిని పాకిస్తాన్ మీద జరిగినటువంటి దాడిగా చిత్రీకరిస్తూ, అక్కడ ప్రజల మీద జరిగినటువంటి దాడిగా చిత్రీకరిస్తూ ప్రతీకార చర్యలకు గిన వాళ్ళు గిన ఎక్కడైనా పాల్పడితే ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లేదానికి అవకాశాలు ఉండొచ్చు. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది మాత్రం పాకిస్తానే. మనం ఎక్కడా కూడా కవ్వింపు చర్యలకు వెళ్ళట్లేదు మొదటి నుంచి. అదే విధంగా మనం పూర్తి స్థాయి యుద్ధానికి కావాలనేటువంటి కోరికతో కూడా మనం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక రెండో అంశం ఏమిటి అని అంటే చైనాకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ శత్రువు ఖచ్చితంగా మిత్రులు అవుతారు. మనకి సరిహద్దు దేశాలుగా ఉన్నటువంటి పాకిస్తాను, చైనా, వీటితో మనకి
పూర్తి స్థాయి శత్రువుగా పాకిస్తాన్ ఉన్నప్పటికీ కూడా చైనాతో అలాగే మిత్రత్వం లేదు, శత్రు దేశం అనేటువంటి అంశం కాదు. మన సరిహద్దు దేశానికి సంబంధించి కొన్ని వివాదాలు వ్యవహారాలు ఇవన్నీ నడుస్తున్నాయి. సరిహద్దుల్లో చిన్న చిన్న వివాదాల నేపథ్యంలో భారత సైనికులు చనిపోవటము, దానికి సంబంధించినటువంటి వివాదం రావటం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఏమి ఘర్షణ వాతావరణం వరకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. అలాగని పాకిస్తాన్ అయితే నాకు తెలిసి పాకిస్తాన్ అయినా భారత్ అయినా ఈ రెండు కూడా ఒక దేశం మీద ఇంకొక దేశము భవిష్యత్తులో అంటే రానున్నటువంటి 2-3 దశాబ్దాల్లో ఆధిపత్య పోరాటం అనేటువంటిది బహుశా ప్రపంచ దేశాల్లో భారత్ చైనాల మధ్య అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ మిగతా అంశాల్లో కానీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు మన పోటీ ఉన్నటువంటి దేశము దెబ్బతింటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి ఆలోచనలు కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేయటం అనేటువంటిది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలాగైతే అమ్ముకుంటారో పాకిస్తాన్ కూడా చైనా ఆయుధాలు అమ్మటం అనేటువంటిది అది సహకారం కింద మనం చూడలేం. అయితే పాకిస్తాన్కి ఏం ఉచితంగా ఇవ్వరు చైనా వాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు శ్రీలంకకు సపోర్ట్ చేసింది చైనా, ఏమైంది? శ్రీలంక అప్పిచ్చారు, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతి అయిపోయిన తర్వాత మునిగిపోయింది ఈ రోజున శ్రీలంక. పాకిస్తాన్ ఏమీ వాళ్ళని కాపాడలేకపోయినటువంటి పరిస్థితి ఉండగా రేపు పొద్దున పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్ళి చైనా మనకు ఆయుధాలు ఇస్తుంది కదా, లేకపోతే ఇంకొక దేశం నుంచి ఆకారం వస్తుంది కానీ వాళ్ళు యుద్ధానికి వెళ్తే ఇప్పటికే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది పాకిస్తాన్. వాళ్ళ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఈ విధమైనటువంటి పహల్గాం దాడుల తర్వాత కదా మనం సింధు నదీ జలాలు కానివ్వండి, సింధు నదీ ఉపనదులకు సంబంధించినటువంటి నీళ్లు నిలుపుదలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రేపు ఖరీఫ్ సీజన్ వస్తే ప్రధానంగా ఈ సింధుకు సంబంధించిన ఉపనదుల నుంచి వెళ్ళేటువంటి ఆ నీళ్ల ద్వారాగానే 80% పంటలు పండుతాయి పాకిస్తాన్. మరి అలాంటప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆర్థికంగా దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మరి ఈ విషయంలో పునరాలోచన చేసుకోవాల్సింది మాత్రం పాకిస్తాను వాళ్ళ ప్రజలేం కోరుకోవట్లా భారత్తో యుద్ధం కావాలని. నాకు తెలిసి పాకిస్తాన్ ప్రజలేం అసలు కోరుకునే దానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉండేటువంటి పాలకుల ధోరణే మొదటి నుంచి కూడా మా దేశ ప్రజలకు తిండి ఉండలేకపోయినా పర్వాలేదు, మాకు అణ్వాయుధాలు కావాలనేటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థికంగా ఇబ్బందుల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి పాకిస్తాన్ వైఖరిని బట్టే భవిష్యత్తులో భారత్తో యుద్ధం ఉంటుందా ఉండదా, పూర్తి స్థాయి యుద్ధం ఉంటుందా అనేది పాకిస్తాన్ వైఖరిని బట్టి ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించేటువంటి చర్యలను మాత్రం ఏ దేశం కూడా బహిరంగంగా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి మాత్రం లేనే లేదు. చైనాతో సహా ఎవరు కూడా బహిరంగంగా సపోర్ట్ చేసేటువంటి సాహసం అయితే చెయ్యరు. కోటేశ్వర గారు, ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ ఇండియాను బ్లేమ్ చేసే విధంగా ప్రవర్తించబోతోంది అనేటువంటి ఒక మాట, లాహోర్, రావల్పిండి ఆ స్టేడియం పరిసరాలు కావచ్చు, లేకపోతే ఆ డిఫెన్స్ సిస్టమ్ మీద కావచ్చు చేసినటువంటి దాడికి సంబంధించి ఇదిగో మాపై నేరుగా భారత్ ఇక్కడ దాడి చేసిందని చూపించేటువంటి బూచిగా చూపించే ప్రయత్నం చేయబోతోంది అనేటువంటి మరో మాట, ఈ కోణాన్ని ఎలా చూడాలి? మ్యూట్లో ఉన్నారు కోటేశ్వరరావు గారు, అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయండి. అది సహజం, జరగబోయేటువంటిది అదే. నేను అందుకే చెప్తాను. ఇప్పుడు నిన్న అజాద్ మసూర్ తన కుటుంబంలో 5 పిల్లలు కూడా చనిపోయారని చెప్పేసి అతను ప్రకటన చేశాడు. అటువంటి వాటిని అదే విధంగా ఇప్పుడు ఒకవేళ సైనిక స్థావరాల మీద కావచ్చు, లేదా సైనిక హెడ్ క్వార్టర్స్ మీద కావచ్చు, మన వాళ్ళు నిజంగానే అటువంటి దాడులు కనుక చేశారు అనేటువంటిది కనుక వాస్తవం అయితే రేపు ప్రపంచం ముందు అదే చెప్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదం మీద దాడి అన్నారు, ఉగ్రవాదం మీద దాడి పేరుతోటి మా మీదనే యుద్ధానికి తలపడతా ఉందని చెప్పేసి రేపు అంతర్జాతీయ వేదికల మీద చెప్తుంది. అందుకని మరి అటువంటప్పుడు ఇండియా వైపు నుంచి ఏం చెప్తారనేటువంటిది ప్రశ్న. అందుకనే భారతదేశం నిన్నటి వరకు చెప్పింది స్పష్టంగా, మేము ఉగ్రవాదుల మీద, ఉగ్రవాద స్థావరాల మీదనే మేము చేశాము, సైనిక స్థావరాల గురించి మేము టచ్ చేయలేదు, అటువంటి లక్ష్యం కూడా మాకు లేదని చెప్పేసి నిన్నంతా చెప్పారు. అందుకని మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఇప్పుడు పాకిస్తాన్ ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందో భారతదేశం అంత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రపంచ దేశాలకి మనం వెళ్ళి ఒకవేళ మనం ఏదైనా పొరపాటు చేస్తే
చెప్పిన దానికి భిన్నంగా మనం గనక చేసేకపోతే ప్రపంచ వేదికల మీద మనల్ని నిలదీస్తారు కదా. నిలదీసేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అమెరికా వాడే నిలదీస్తాడు, లేదా చైనా వాడు నిలదీస్తాడు, రష్యా వాడు ఎవడైనా నిలదీయవచ్చు. భద్రతా మండలిలో ఉన్నటువంటి 15 దేశాల్లో ఎవరైనా కానీ నిలదీయవచ్చు కదా. అందుకని ఇప్పుడు మన మీద కూడా చైనా పాకిస్తాన్ వాడు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాడో ఇప్పటి వరకు. అందుకనే వాడికి ఎక్కడ భద్రతా మండలిలో కానీ మరొక దగ్గర కానీ ఇంతవరకు పాకిస్తాన్ ని సమర్థించినటువంటి కానీ లేదా ఆ ఉగ్ర దాడులను సమర్థించినటువంటి వాడు ఎప్పుడూ లేడు. అందుకని ఇప్పుడు ఇది ఇంకొక రూపం తీసుకుందనుకోండి, అది డైల్యూట్ అయిపోతుంది. ఆ పహల్గామ్ దాడి అనేటువంటి డైల్యూట్ అయిపోతుంది. భారతదేశం చేసినటువంటి వాదన డైల్యూట్ అయిపోతుంది. అందుకని ఆ డైల్యూట్ కాకుండా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యల కొనసాగింపుగా మరింత ఒత్తిడి పాకిస్తాన్ మీద తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దౌత్యపరంగా కావచ్చు, లేదా జరిగినటువంటి పరిణామాలని ప్రతి దేశానికి స్వయంగా వెల్లడించడం ద్వారా కావచ్చు, మరింత ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఇంకా ఏకాకిం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని డెఫినెట్ గా వాళ్ళు రెచ్చగొడతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. రెచ్చగొట్టినప్పుడు మనం కూడా పరిమితంగా దాని మీద దాడి చేస్తాం. అందులో మనం ఏం దాచుకోవాల్సింది లేదు, అదేం తప్పు కూడా కాదు. జమ్మూ కాశ్మీర్ లోనో పంజాబ్ లో ఉన్నటువంటి మన పౌరుల మీద వాడు దాడులు చేసి చంపుతా ఉంటే, వాడు బాంబులు వేస్తా ఉంటే మనం రసగుల్లాలు విసురుతామా? విసరం కదా. అందుకని అటువంటి ఆ విధమైనటువంటి ప్రతిఘటన లేకపోతే ఎదురుదాడి ఉండాల్సిందే. అయితే ఒక స్థాయికి మించి వెళ్ళటానికి ఉండకుండా వెళ్లేందుకు వీలు కాకుండా చూడాలనేటువంటిది అందరూ ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటిది అదే. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికైనా వీటిని విరమించండి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వెల్లడైనటువంటి ఒక అభిప్రాయం. చూద్దాం అభిప్రాయాన్ని ఎవరు ఉల్లంఘిస్తే వాళ్ళు మళ్ళీ అదే ప్రపంచం బ్లేమ్ చేస్తారు. అవును, చూద్దాం కోటేశ్వరరావు గారు ఎలా ఉండబోతుంది. అంటే రోజు రోజుకైతే ఉధృతమవుతుంది తప్ప ఎక్కడా కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, కోటేశ్వరరావు గారు, కల్నల్ శ్యామ్ విజయసింహ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.